శక్తివంతమైన శివలింగం అని గురువుగారు చెప్పారంట. అప్పుడు గుడి ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద రాయి కడ్డీలతో ఒకదానిపైన ఒకటి వరుసగా పేర్చబడి ఉండిందంట. అంటే అప్పట్లో రాజులు గుళ్ళను అంటే ఎలా కట్టారంటే రాళ్ళతోనే ఒక రాయి పైన ఒక రాయి పేర్చి కట్టారంట. అయితే ఈ గ్రామ ప్రజలు ఆ గుడిని తొలగించి మేము మళ్ళీ కొత్తగా గోడలు కట్టుకుందాము అని చెప్పేసి గురువుని అడిగితే, గురువు మీరు ఈ శివలింగం పైన ఒక రాయి చిన్న పుల్ల పడినా కూడా ఈ ఊరు అనేది భస్మం అయిపోతుందని చెప్పారంట. అప్పుడు వాళ్ళు ఊర్లో ఉన్న వరి పొట్టును తీసుకొచ్చి శివలింగం పైన మొత్తం కప్పి ఉంచి ఒక్కొక్క కడ్డీని నెమ్మదిగా తొలగించి చుట్టూ గోడలు కట్టారంట. సో అత్యంత శక్తివంతమైన శివలింగం అని కూడా చెప్తారు. ఇంకా మనకి శివలింగం వెనుక అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. వెనకాల వినాయకుడు కుమారస్వామి వారు కూడా కొలువై ఉంటారు.